ఎవరికి వాళ్ళ సెల్ఫ్గా ఆలోచించుకొని క్వశ్చన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసే విషయం ఏంటంటే సార్, సిబిఎన్ సార్ ఉన్నారు అంటే ప్రతి వ్యక్తికి ఎంప్లాయ్మెంటేషన్ పెరుగుద్ది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది సార్. మన ప్రాపర్ ఈ రోజు వచ్చే రూపాయి గురించి ఎవరు ఆశపడొద్దు. ఒక సింగపూర్ని తలపించారు సార్. హైదరాబాద్ సిటీ మారింది, డెవలప్ అయింది అంటే సిబిఎన్ సార్ ఐడియాలజీ సార్. ఓకేనా? ఇప్పుడు ఈ రాజధాని డివైడ్ అయిన తర్వాత మనకు ఒక్క 1 NP కూడా మన దగ్గర లేదు సార్. ఈరోజు భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి జనాలది. అది డెవలప్మెంట్ చేస్తుంటే మనకి ఉపయోగం ఉండేది సార్. పర్సనల్ కక్షల వల్ల ఇంటి రాజకీయాలాగా సొసైటీని డెవలప్ చేయకోకుండా సెల్ఫ్గా ఆలోచించేంత క్రూరత్వం కాకుండా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి సార్. డెవలప్మెంట్ చూడండి సార్, జనాలకి ఇంప్రూవ్మెంట్ చేయండి సార్. ఆయన చేసే మనిషి ఎక్కడ వస్తారో వీళ్ళని ఎక్కడ తొక్కేస్తారో అని చెప్పేసి ఆయన టార్గెట్ చేసి జైల్లో కూర్చోబెడుతున్నారు. జైల్లో కూర్చోబెట్టిన ఆయన మైండ్ డెవలప్మెంట్ జనాల్లో ఉంటుంది. ఆయన అప్రోచ్ చేసి మేము నడిపిస్తాం ముందుకి. ఆయన లోపల ఉన్నంత మాత్రం ఏది ఆగిపోదు. లోపల పెట్టేసి పిచ్చి ఆనందాలు పడటం కాదు సార్. ఎవరైనా ఐడియాని పెట్టుకుని ఆలోచించాలి, డెవలప్మెంట్ చూసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈరోజు ఇది ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, రూపాయి ఇస్తున్నారు, దానివల్ల ఎవరు డెవలప్ అవుతున్నారు సార్? చదువు అంటే చదువుకు పెట్టండి, డబ్బులు ఇస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? మంచి ఫుడ్ ఇవ్వండి, చదువు ఇవ్వండి, వాళ్ళు ఫ్యూచర్లో మంచి జాబ్ చేసుకోవడానికి ఏమైనా కంపెనీ చూపించండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజు వరకు చూస్తున్నారు. ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు ఏంటి? సార్ ఉంటే ఇది ఇంకొక సింగపూర్ అయ్యేది, ఇంకొక హైటెక్ సిటీ ఇక్కడ కనబడేది. డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రత్యేక ఆంధ్ర అయిన తర్వాత మనం ఏం డెవలప్ అవుతున్నాం, మనం ఎటు వెళ్తున్నాం, ఎవరిని వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. సార్ లోపల ఉన్నారు అనేది ఎంతవరకు కరెక్ట్? చిన్న మిస్టేక్ ఉంటే దాని ప్రూఫ్ల వైజ్ వాట్సాప్, షేర్ చాట్ అన్నింటిలో పబ్లిసిటీ చేస్తున్నారు కదా. మరి ఆయన చేసిన మిస్టేక్ని ఎందుకు హైప్ చేయట్లేదు? ఛార్జ్ షీట్ అది ఇది ఏది మిస్టేక్ ఎక్కడ కనబడుతుంది? అది ముందు ప్రొవైడ్ చేయండి. అక్కడ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది నాకు నిజంగా కంప్లీట్గా తెలియదు సార్. కానీ సార్ ఉంటే ఏపీ ఇంకా డెవలప్ అవుతుంది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తా. నెక్స్ట్ టైం వచ్చేది ఖచ్చితంగా టీడీపీనే. ఆయన జైల్లో ఉన్నారని కొందరు సైకో ఆనందం పడవచ్చు, అది మాత్రం టెంపరీ మాత్రమే. నా ఎమోషన్ అయితే సిబిఎన్ సార్ కంపల్సరీ రావాలి అనే సార్ నా ఇంటెన్షన్ అంతా. వస్తే డెవలప్మెంట్ ఉంటుంది, స్టడీ పరంగా కానీ ఫ్యూచర్ ఎంప్లాయ్మెంటేషన్ కానీ అంతా పెరుగుతుంది. అది చూడండి, ప్రతి ఒక్కరు అది ఆలోచించండి, పిల్లల భవిష్యత్తు ఏంటి అని. నా హోప్ అవుతుంది. జై టీడీపీ, జై టీడీపీ.